రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి అధికారికంగా స్పందించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. తనపై అరెస్ట్ వారెంట్ కోరడాన్ని కోర్టులో సవాల్ చేశారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే కుల ప్రాతిపదికన ఇంటెలిజెన్స్లో తన నియామకం జరిగింది అనడం సరికాదని చెప్పారు. అదే సమయంలో తన పనితీరును ఎప్పటికప్పుడు డీజీపీ పర్యవేక్షించారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తును తప్పించుకోవడానికి తాను విదేశాలకు పారిపోలేదని, జూన్లో తిరిగొస్తానంటూ కోర్టుకు చెప్పారు ప్రభాకర్ రావు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారిగా అధికారికంగా స్పందించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, ప్రభాకర్ రావు పిటిషన్లో ఏముంది, ఆయన యొక్క వెర్షన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? క్రిమినల్ అడ్వకేట్ సురేందర్ రావు ద్వారా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టుకు సంబంధించి ఏదైతే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామని చెప్పి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితమే మీడియా ముందు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇందులో కింగ్ పిన్గా, కీ రోల్గా మొత్తం ఎంటైర్ ఇష్యూని ప్రభాకర్ రావే నడిపించడం ఆరోపణ. అంటే రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు మనం చూస్తే కనుక మొత్తం ఓవరాల్ ఇష్యూగా, అంటే బీఆర్ఎస్ అధినేత సుప్రీంగా ఇందులో ఉన్నారని చెప్పి రాధాకిషన్ రావు రీసెంట్ స్టేట్మెంట్లో కూడా నాంపల్లి కోర్టులో వెల్లడించారు. మొత్తం కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ జరిగినాయి. కేసీఆర్ చెప్పడం ఎవరికి చెప్తారు? ప్రభాకర్ రావుకే పూర్తిగా చెప్తారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా, అంటే ఎస్ఐబి చీఫ్గా ఉండి ఓవరాల్ విషయాలన్నింటినీ పర్యవేక్షించారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, బయట దారిదోపిడులకు పాల్పడి డబ్బులు సమకూర్చడం కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రభాకర్ రావు చేయడంతో మొత్తం ఎంటైర్ ఇష్యూ అంతా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతుంది. అందులో అరెస్ట్ అయిన ఏసీపీలు కావచ్చు, మిగతా ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ ప్రభాకర్ రావే ప్రతి నిమిషం మానిటర్ చేసేవాడు. ఎవరెక్కడికి వెళ్తున్నారు, ఏ నేత ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళకి సంబంధించిన విషయాలేంటి, వాళ్ళు ఎక్కడన్నా డబ్బులు పంపించడం జరుగుతుందా, ఇంకా వాళ్ళు చుట్టాలతోని, బంధువులతో కానీ కార్యకర్తలతోని ఎక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యవహారం అంతా పిన్ టు పిన్ కావాలనేది చెప్పింది మొత్తం ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడం, అమెరికా నుంచి ఫోన్ చేసి ఇన్వెస్టిగేషను అంటే ఒక స్థాయిలో జరుగుతుంది. ఇన్వెస్టిగేషను స్థాయిలో ఉండగా అధికారులకు ఫోన్ చేసి, అంటే మనం పోలీసులం, నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న అంశాన్ని కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఈ వ్యవహారం తర్వాత ఖచ్చితంగా ప్రభాకర్ రావుకి రెడ్ కార్నరు నోటీసు జారీ చేసే అంశం ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించింది. ఎందుకంటే ప్రభాకర్ రావు జూన్ నెలలో వస్తానని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. అంటే క్యాన్సర్ దృష్ట్యా చికిత్స చేసుకుంటున్నాను అమెరికాలో అని చెప్పి తను చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రభాకర్ రావుకి క్యాన్సర్ ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది కాదు. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి ప్రభాకర్ రావుకు అతనికి అంటే మూతి మీద క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ చికిత్స ఆల్రెడీ హైదరాబాద్లో తను చేయించుకున్నాడు. ఈ విషయాలు పోలీసులు నమ్మడం లేదు కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అమెరికా నుంచి రప్పించాలనే పనిలోనే కొత్తకోట శ్రీనివాసరెడ్డి సీరియస్గా, కమిషనర్ సీరియస్గా, అంటే కేంద్ర హోంశాఖను సంప్రదించి ఖచ్చితంగా అమెరికా నుంచి రప్పించాలనే ప్రయత్నాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న సురేందర్ రావు అడ్వకేట్ని ఫోన్లో సంప్రదించిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్కు సంబంధించిన అంశం కావచ్చు, తనను విచారించకుండా ఆపాలనే విషయాన్ని కూడా తనకు ఏదైతే అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా తన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. ప్రభాకర్ రావుతో పాటు ఐన్యూస్ చైర్మన్గా ఉన్న శ్రవణ్ రావు కూడా తన పిటిషన్ని సురేందర్ రావు ద్వారానే నాంపల్లి కోర్టులో సమర్పించారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ సమర్పించిన తర్వాత ఇరుపక్షాల వాదనలు జరిగిన పరిస్థితి. ఇటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసుని పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఈ కేసులో హైదరాబాద్కు వస్తేనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి, వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తేనే. ఎందుకంటే ఒక డెన్ ఏర్పాటు చేసి ఆ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించడం శ్రవణ్ రావు ఇంట్లోనే చాలా వరకు, అంటే మిగతా మానిటర్లు కావచ్చు, ఆ హార్డ్ డిస్క్లు కావచ్చు, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డివైసెస్ అన్నీ కూడా శ్రవణ్ రావు ఇంట్లో దొరికాయి. సో వీళ్ళిద్దరిని విచారిస్తేనే బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు వాదించారు. ప్రభాకర్ రావు తరఫున సురేందర్ రావు ఈ వ్యవహారం కీలక దశ ఉన్న టైంలో అతను అనారోగ్యం దృష్ట్యా అమెరికాలో ఉన్నారు, తను జూన్లో వస్తారు, ఈలోపు అరెస్టు చేయకుండా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయకుండా నిరోధించాలని చెప్పి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనల తర్వాత నాంపల్లి కోర్టు ఈ నెల 10కి తదుపరి విచారణ వాయిదా వేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నగేష్.